హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఉక్కులు వేయడం గురించి నేర్పిస్తున్నాను. ఉక్కులను వేయడం కోసం బ్లౌజ్ని ఈ విధంగా తీసుకొని ఉక్కుల కోసం టిక్ మార్క్ వేసుకోవాలి. ఇక్కడొకటి, ఇక్కడొకటి, మళ్ళీ ఇవి రెండు కలిపి మిడిల్లో ఒకటి, మళ్ళీ ఇవి కలిపి ఈడొకటి, మళ్ళీ ఇది కలిపి ఈడొకటి. ఈ విధంగా టిక్ మార్క్ చేసుకున్న తర్వాత దారాన్ని తీసుకొని ఈ విధంగా రెండు పొరలుగా తీసుకొని సూదిలో ఎక్కించుకుంటే 4 పొరల కిందికి వస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత లాస్ట్కు ఒక ముడి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ఉక్కు తీసుకోవాలి. ఉక్కుని తీసుకున్నాక ఉక్కుని ఈ విధంగా కొద్దిగా చేయితో గట్టిగా ఈ విధంగా పైకి అనుకోవాలి. అనుకున్న తర్వాత ఒక చిన్న చిట్కా పాటించడం వల్ల ఉక్కు ఊడిపోకుండా గట్టిగా వస్తుంది. ఆ చిట్కా ఏంటిదంటే, అందరు సాధారణంగా ఉక్కును ఇలా పెట్టి టాకాలు వేస్తూ ఉంటారు, కానీ మన మెథడ్లో ఆ విధంగా కాదు. ఉక్కు కోసం ఫస్ట్ ఈ విధంగా పైన గుచ్చుకోవాలి. నేను చెప్పబోయే చిట్కా ఇదే. ఈ చిట్కాను పాటిస్తే ఉక్కు కదలకుండా ఈజీగా ఉక్కును వేయవచ్చు. ఇదే విధంగా మీకు కనిపిస్తుందా? మళ్ళొకసారి గుచ్చుకోవాలి. ఈ విధంగా గుచ్చుకుంటే ఈ విధంగా పడుతుంది. అప్పుడు ఉక్కు కొక్కాన్ని దారానికి తగిలించుకోవాలి. తగిలించుకున్న తర్వాత దారాన్ని ఇలా తీసుకొని ఉక్కు పై భాగాన ఒక చిన్నగా ఇలా గుచ్చుకోవాలి. సూది పై నుండి ఈ విధంగా ఉక్కు కిందికి వెళ్ళి దారాన్ని లాగాలి. అదేవిధంగా ఉక్కు కింద కూడా మరొకసారి లాగాలి. ఉక్కు కిందికి వెళ్ళి ఈ విధంగా లాగుతూ ఉంటే టాకాలు పడతాయి. ఉక్కు కదలకుండా గట్టిగా ఉంటుంది. ఆ విధంగా ఉక్కు మొత్తం ఈ విధంగా ఒక 3 సార్లు గుచ్చితే ఉక్కు గట్టిగా ఎటు కదలకుండా స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా 3 సార్లు గుచ్చిన తర్వాత ఉక్కు కింద ఈ 2 కొక్కాలు ఉన్నాయి కదా, ఇప్పుడు దీనికి గుచ్చుకోవాలి. ఇట్లా సూదిపై నుండి దారం వేసి ఈ విధంగా ఈ కొక్కె నిండా టాకాలు వేసుకోవాలి. ఈ విధంగా మరొక కొక్కానికి కూడా ఈ విధంగానే టాకాలు వేసుకుంటే ఉక్కు గట్టిగా ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత లాస్ట్కి ముడి వేసుకోవాలి. అంతే. అప్పుడు ఉక్కు ఈ విధంగా నీట్గా కనిపిస్తుంది. నేను చెప్పిన చిట్కా మీకు అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.